తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. పట్టణంలో సూపర్ మార్కెట్ను ప్రారంభించారు. సామాన్యులకు తక్కువ ధరకు బియ్యం, పప్పు, ధాన్యాలు అందుబాటులో ఉండే విధంగా ఈ మార్కెట్ను ప్రారంభించినట్టు తెలిపారు. బహిరంగ మార్కెట్లో బియ్యం, పప్పు ధాన్యాల ధరలు అధికంగా ఉన్నాయని, దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు అన్నారు. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్కెట్లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ధరలకు నిత్యావసర వస్తువులను అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా తీసుకుని ఈరోజు హోల్సేలర్స్తో కానీ రిటైలర్స్తో కానీ పెద్ద షాపులతో కానీ మాట్లాడి ముఖ్యంగా ముందస్తుగా కొన్ని నిత్యావసర వస్తువులను ముఖ్యమైనటువంటి వాటి మీద ధరలను తగ్గించే విధంగా ఈరోజు వారందరితోనూ కూడా చర్చించి ఈ రోజు నుంచి మార్కెట్లో రైతు బజార్లు, అదేవిధంగా కొన్ని సెలెక్ట్ చేసినటువంటి రిటైల్ షాపులు, అదేవిధంగా పెద్ద రిటైల్ షాపులు వాటన్నిటిలోనూ కూడా కందిపప్పు, బియ్యం ఓపెన్ మార్కెట్లో ధరలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు మార్కెట్లో ఉన్నటువంటి 181 రూపాయల నుంచి తగ్గించి 160 రూపాయలకే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను నియంత్రించే విధంగా, నిత్యావసర వస్తువుల ధరలను ఇంకా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో